హలో అందరికి, వెల్కమ్ టు డే 3 బాలి. ఇక్కడ కనిపిస్తున్న అతనే మా గైడ్. తినే మాకు బాలి అంతా తిప్పి చూపించాడు. అండ్ మేము ఒక ప్యాకేజ్ త్రూ వెళ్ళాం కాబట్టి సో ఆ ప్యాకేజ్ వాళ్ళు ఇతన్ని అసైన్ చేశారనమాట. ఇతని పేరు గూస్. డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేసేయండి. డే 3 మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి హండారా గేట్. దీని మీనింగ్ వచ్చేసి గేట్స్ ఆఫ్ హెవెన్. నాకు ఇక్కడెక్కడ హెవెన్ కనపడలేదు కానీ బట్ ప్లేస్ అయితే హెవెన్ లాగే ఉంది, చాలా కూల్గా. ఆ తర్వాత మేము ఉలన్దాను టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు మాత్రం చాలా క్రౌడీగా ఉన్నింది. ఈ టెంపుల్లో ఉండే గాడెస్ పేరు దేవి దాను. అండ్ ఈ టెంపుల్ కి ఇంకొక పేరు లేక్స్ టెంపుల్. పేరుకు తగ్గట్టే టెంపుల్ మొత్తం ఒక లేక్ మధ్యలో ఉంటది. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటది. ఈ ప్లేస్ కు వచ్చిన వెంటనే చాలా మంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ ప్రశాంతంగా ఉండగలమో లేదో, మంచిగా టెంపుల్ ని చూడగలమో లేదో అనుకున్నాం, కానీ ఆ బ్యూటీని చూసి అలానే మెస్మరైజ్ అయిపోయాము. అంత బాగుంది. అండ్ ఆ రోజు వెదర్ కూడా చాలా కూల్ గా ఉన్నింది. సో అన్ని మాకు సపోర్ట్ చేశాయి. ఆ రోజు కాస్త ముందుకెళ్ళగానే ఇక్కడ ఉన్న పిల్లలు ఫోటో అంటే నేను ఫోటో తీయాలనుకున్నాను కానీ బట్ వాళ్ళు నాతో ఫోటో దిగాలనుకుంటున్నారని కొంచెం లేట్గా వెళ్ళింది. హలో గాయస్, డే 3 ఉలన్దాను టెంపుల్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. మా ఫొటోస్ తీసేసుకున్నాక జస్ట్ 5 minutes అన్న ప్రశాంతంగా, అంటే ఎంత బ్యాక్ సైడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉంది. సో ఆ క్రౌడ్ నుంచి తప్పించుకొని ఈ వాక్వేలో ప్రశాంతంగా పద్మాసనం వేసుకొని వచ్చున్నాము. అండ్ పైగా ఎండ కూడా లేదు, సో అందుకోసమే పీస్ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతున్నాము. అంటే అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్. చాలా ఫొటోస్ చూసాం కానీ బట్ ఇక్కడ కూర్చొని ఈ లొకేషన్ చూడడం అనేది ఒక అద్భుతం అనే చెప్పాలి. నాకు శిల్పకగా అయితే చాలా చాలా నచ్చింది. మీరు వస్తే ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి. ఏం చేయకుండా ఒక 5 minutes అలా టెంపుల్ని చూస్తే అండ్ ఆ మౌంటైన్స్, ఆ స్కై, స్పీచ్లెస్. అలా టెంపుల్ని చూస్తూ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఓల్డ్ లేడీస్ ఉన్నారు. వీళ్ళు ఫ్రెండ్స్తో వచ్చారు. సో మాకు వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించిందంటే ఆ ఏజ్లో అంతమందితో ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తే అప్పటికి వెళ్ళిపోతాం. అలా కాస్త ముందుకెళ్ళగానే ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ బాలీ డ్రెస్సెస్లో కొంతమంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ బాలీ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని ఫొటోస్ దిగడానికి రెంట్కి ఇస్తారు. బట్ మేము లేట్గా వెళ్ళడంతో మాకు అయితే దొరకలేదు. మాకెలానో దొరకలేదు కాబట్టి అట్లీస్ట్ వీళ్ళతో అయినా ఫోటో దిగుదాం అనుకున్నాము. బట్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ ఉలన్దాను టెంపుల్లో బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు 40 నెంబర్ నడుస్తుంది, మాదైతే 54. సో ఇక్కడ లొకేషన్ వ్యూ చూడండి ఒకసారి. అలా చాలా సేపటి వెయిటింగ్ తర్వాత మా స్పీడ్ బోట్ అయితే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంది. చూడండి, ఆ మబ్బులు కొండల్ని కప్పేస్తూ ఎంత అద్భుతంగా ఉందో. ఏంటో వీడు బోట్ తీసుకొని డైరెక్ట్గా మేఘాల్లోకి వెళ్ళిపోతున్నట్టుంది. బట్ యాక్చువల్గా చూస్తే మబ్బుల్లోనే ఉన్నాము. అందరు అన్నట్టు మేఘాల్లో తేలలేదు కానీ అలా వెళ్తూ ఉన్నాం. నీటికి మబ్బులకి మధ్యన ఏదో గ్రీనరీ అతికించినట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. మీకు వీడియోలో చూస్తున్నప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ బట్ రియల్గా ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మాత్రం మాకైతే ఏదో జురాసిక్ పార్క్లో ఉన్నట్టు అనిపించింది. ఫైనల్గా 1/2 అవర్ బోట్ జర్నీ తర్వాత మేము దగ్గర నుంచి చూసిన టెంపుల్ వాటర్ నుంచి కొంచెం దూరంగా చూస్తుంటే కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది. రెండు ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ బోట్ జర్నీ కాస్ట్ ₹10 ప్రకారం 450. చాలా వర్త్ అనిపించింది. 1/2 అవర్ మొత్తం
మొత్తం ట్రావెల్ చేసి చూపించారు. అండ్ మధ్యలోకి వెళ్ళిన వెంటనే బోట్ డ్రైవరే మనకి ఫొటోస్ కూడా తీస్తారనమాట. అసలు బోట్ ఆపేసి సడన్ గా అలా లేసి నిల్చున్నాడు. ఏమైంది, ఎందుకు ఆపేశాడు అనుకుంటే ఐ క్లిక్ ఫొటోస్ అన్నాడు. అమ్మయ్య బతికించవరా బాబు అనుకున్నా. హలో గాయ్స్, మనం ఇప్పుడు తనాలాట్ టెంపుల్లో ఉన్నాము. తనాలాట్ టెంపుల్ ఈస్ ఫేమస్ ఫర్ సన్సెట్. ఇక్కడ సన్ ఉంది చూడండి. సో అక్కడ టైం ఇప్పుడు 5:30 అవుతుంది. బట్ బాలీలో సన్సెట్ 6:30 అరౌండ్ అవుతుందంట. మేమైతే వెయిట్ చేస్తున్నాము. అక్కడ నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల నేను డబ్బింగ్ ఇస్తున్నాను. సో అందుకే యాక్షన్స్కి నేను చెప్పేదానికి సంబంధం లేదు. అదే అండి మా డే 3 జర్నీ ఆఫ్ బాలి. ఇక రూమ్కి వెళ్ళి అలా రిలాక్స్ అయిపోయాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పూజా శశి టాక్స్.